సాయి పల్లవి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో మంచి నటి మరియు మంచి డాన్సర్ కూడా. పల్లవి భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులో సేందమారై కన్నన్ మరియు రాధా కన్నన్ దంపతులకు జన్మించింది. సాయి పల్లవికి పూజా కన్నన్ అనే చెల్లెలు కూడా ఉంది. తన కూడా మంచి నటి. పల్లవి కోయంబత్తూరులో పెరిగింది మరియు అవిలా కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె 2016లో జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత 2020లో ఆమె తిరుచిలోని ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. పల్లవి తొలిసారిగా 2005లో కస్తూరిమాన్లో గుర్తింపు లేని పాత్రలో నటించింది. ఇందులో ఆమె కాలేజీ అమ్మాయి పాత్రను పోషించింది. ఆమె కంగనా రనౌత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధామ్ ధూమ్లో మరో గుర్తింపు లేని బ్లింక్ అండ్ మిస్ పాత్రలో కనిపించింది. అయితే సాయి పల్లవి తన నటనారంగం ప్రవేశం ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన ప్రేమం 2015లో అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె ఒక టీచర్ పాత్రను పోషించింది. పల్లవి ఇంకా మెడిసిన్ చదువుకున్నప్పుడు ఈ చిత్రం కోసం ఆమెను సంప్రదించారు మరియు ఆమె సెలవుల్లో ఈ చిత్రం కోసం నటించారు. ఈ మూవీ ఎటువంటి టీజర్లు, ట్రైలర్స్ లేకుండా, ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలు లేకుండా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది మరియు సాయి పల్లవికి మంచి గుర్తింపు కూడా వచ్చింది ఈ మూవీ ద్వారా. ఈ మూవీలో తన నటనకు పల్లవి అనేక అవార్డులను కూడా గెలిచింది. వాటిలో ఉత్తమ మహిళా అరంగేట్రం మలయాళం కోసం ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2015, ఉత్తమ మహిళా అరంగేట్రం మలయాళం కోసం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సీమా 2015 మరియు ఉత్తమ నూతన నటిగా వనితా ఫిల్మ్ అవార్డ్స్ 2016లో ఉన్నాయి. అయితే 2015లో ఆసియానెట్ ఫిలిం హానర్ స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా గెలుచుకుంది సాయి పల్లవి. తన రెండవ చిత్రం కలితో పల్లవి మరోసారి నటిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆమె తన భర్త యొక్క తీవ్రమైన కోప సమస్యలను ఎదుర్కొనే కొత్తగా పెళ్లైన అమ్మాయి పాత్రలో పోషించింది. సమీర్ తాహిర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో దుల్కర్ సల్మాన్ ఆమె సరసన ప్రధాన పాత్ర పోషించారు. Thank you so much for watching. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో విశ్వంబర సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. అయితే అక్కడ శ్రీలీల కూడా తన సినిమా షూటింగ్కి వచ్చింది. చిరంజీవి గారి సినిమా షూటింగ్ కూడా పక్కనే జరుగుతుందని తెలిసి అలా శ్రీలీల వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది చిరంజీవి గారికి. ఇక శ్రీలీల ఇలా ఉమెన్స్ డే సందర్భంగా సెట్లోకి వచ్చిన శ్రీలీలకు వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు ఓ బహుమతిని అందించారు. చిరంజీవి గారు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంబర. ఈ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ 7 acres-లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదే స్టూడియోలో మరో షూటింగ్లో ఉన్న శ్రీలీలకు ఈ విషయం తెలిసి వెంటనే చిరంజీవి గారి కోసం వచ్చింది. అసలే చిరంజీవి గారంటే శ్రీలీలకు మహా ఇష్టం. దాంతో తనంతగానో అభిమానించే చిరంజీవి గారు పక్కనే ఉన్నారని తెలుసుకున్న శ్రీలీల విశ్వంబర సెట్స్కి వెళ్లి చిరంజీవి గారిని కలిసింది. ఇక చిరంజీవి గారు ఉమెన్స్ డే సందర్భంగా తనను కలిసిన శ్రీలీలకు సాల్వా కప్పి సత్కరించి దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బహుమతిగా బహుకరించారు చిరంజీవి గారు. మెగాస్టార్ చిరు గారు ఇచ్చిన ఆ స్పెషల్ బహుమతిని శ్రీలీల ఫుల్ ఖుషి అవుతూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.